హాయ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఈ 28 ట్యూస్డే ఈరోజు మార్కెట్ చూసిన వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. అసలు ట్రేడింగ్ చెయ్యాలా అన్న డౌట్ కూడా వచ్చి ఉంటుంది అనమాట, ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్కి. సో అలాగే దాంతోపాటు రేపటికి మనము అంటే ట్యూస్డే మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏంటి, ఈ టైంలో పెరిగే అవకాశం ఉన్న ఒక బెస్ట్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. సారీ, నిన్నటి వీడియోలో ఫ్లోలో ఆ స్టాక్ గురించి చెప్పలేదు. అండ్ ఈరోజు మార్కెట్ పెరగడానికి కారణం ఏంటి అని చెప్పి క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి మిస్ అయిన ఆ స్టాక్ గురించి డైరెక్ట్గా ఈరోజు చెప్పేస్తాను. సో చూడండి, ఆ స్టాక్ ఏంటయ్యా అంటే మళ్ళీ ఫ్లోలో వెళ్తే స్టాక్ మర్చిపోతారండి. సో ఒక్క నిమిషం. ఆ స్టాక్ ఏంటయ్యా అంటే ఇప్పుడు మీకు కరెంటు బయింగ్ లెవెల్కి రెడీగా ఉన్న స్టాక్ ఏంటి అంటే 1 మినిట్ 1 మినిట్ అండి. సో బిఎస్సి అండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి. సార్ బిఎస్సి ఏంటి మరి కొన్ని రోజుల నుండి పడుతూ ఉంది, మీరేంటి కొనమంటున్నారని చెప్పి కొత్తగా చూసే వాళ్ళకి డౌట్ రావచ్చు అనమాట. బట్ చెప్తానండి ఎందుకు బిఎస్సి కొనాలో కూడా చెప్తాను. మనందరికీ తెలుసు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ కంపెనీ లాస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే కంటిన్యూస్గా ప్రాఫిట్ ఇచ్చి దాదాపు 4,400 రూపాయలకి వెళ్ళిందండి. 4,400 రూపాయలకి వెళ్ళింది. దట్ అప్ టు మే దాకా, మే 26 దాకా 4,400 ఉన్నది. తర్వాత లాస్ట్ 1 మంత్ నుండి ఇంకా లాస్ట్ 1 వీక్ నుండి ఇంక్లూడింగ్ ఈ రోజుతో సహా కంటిన్యూస్గా పడుకుంటూ పడుకుంటూ వచ్చిందండి. సో అంటే దాదాపు ఒక 1,000 రూపీస్ పడిపోయింది స్టాకు. పడిపోవడానికి రీజన్ ఏంటి అంటే అన్ని ఇప్పుడు అన్ని స్టాక్స్ హైలో దాన్ని ఏమంటారు, ఓవర్ బాట్ రీజియన్లో ఉండడం, ఫస్ట్ హై ప్రైస్లో ఉండడం, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం. సో దీన్ని చూస్తే మనం టెక్నికల్గా ఫండమెంటల్గా దీని గురించి అసలు మనం ఆలోచించాల్సిన విషయమే లేదనమాట. బట్ మీరు క్లోజింగ్కి, సో మీరు కనుక క్లోజింగ్కి ఈరోజు చూస్తే బయింగ్ ఆర్డర్స్ 100/100 వచ్చినాయండి. చూడండి ఇక్కడ మీరు మార్కెట్ డెప్త్లోకి వెళ్తే సెల్ 0 వచ్చేసింది, బయింగ్ ఆర్డర్స్ 100/100 ఉన్నాయి అనమాట. సో దీని ప్రకారం ఫండమెంటల్గా బాగుంది, ఫైనాన్షియల్గా అంతా బాగుంది. ఇది సపోర్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చే అవకాశం చాలా ఉందండి. అంటే 3,436 దీనికి ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. 3,436 అంటే అక్కడికి వచ్చి బౌన్స్ అవ్వాలని రూల్ కూడా ఏమి లేదు, మ్యాండేటరీగా ముందు కూడా పెరిగే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు ఉన్న ప్రైజెస్లో వీటిని బై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్పటికి లాస్ అయితే దీన్ని 3,400 దగ్గర కానీ లేదంటే 2,800 ఇక్కడ దాకా వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ బయింగ్కి స్టార్ట్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ని మిస్ అవ్వద్దు. సో తక్కువ టైంలో అంటే అప్కమింగ్ డేస్లో మనకి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు, అంటే ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంది. సో మీకు ఎవరైతే కంఫర్టబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు దీన్ని ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మన కంటెంట్కి వెళ్తే పవర్కి చిన్న ప్రాబ్లం ఉంది, రైట్. సో ఇంకా డైరెక్ట్గా వీడియో షార్టేజ్ వస్తుందేమో, అందుకే ప్రిడిక్షన్ చెప్పేస్తున్నాను. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ వచ్చి ఫస్ట్ టొరంటో ఫార్మా అండి. ఇది 5,010 దగ్గర బేరీస్ చేయండి. అక్కడికి వస్తేనే చేయండి, లేకపోతే ఏమీ లేదు. 4,980 నుండి 4,950 వరకు టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 4,973 అనమాట. నెక్స్ట్ బిఎస్సి అండి, బిఎస్సి బుల్లిష్ ఇస్తున్నాను. ఇది 3,541 దగ్గరకు వస్తే బుల్లిష్ చేయండి. బెటర్ ఏంటి అంటే అమౌంట్ ఉంటే ఈక్విటీలో కొనుక్కోండి. సో 3,560 నుండి 3,580 ఇంకా ఎక్కువే టార్గెట్ ఉంది. 3,803 అనేది స్టాప్ లాస్ ఉంది. అలాగే ప్రిడిక్షన్ ఇండెక్స్కి వచ్చేసరికి రేపు ఎక్స్పైరీలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50 మిడ్ నిఫ్టీ ఇవన్నీ ఎక్స్పైరీలు ఉన్నాయి, చూసుకోండి. సెన్సెక్స్ 76,800కి అబోవ్ వెళ్తే మాత్రమే మీరు సిఈ తీసుకోండి. బిలో ఉంటే పిఈ తీసుకోండి. లేదు అబోవ్ ఉండి ఈరోజు మార్కెట్ పెరిగినట్టు పెరిగితే 77,500 దగ్గర బేరిష్. నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకున్నా నో ప్రాబ్లం. 77,500 దగ్గర ఈ సైడ్ కదా. సో బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 57,000 అబౌవ్ ఉంటే సిఈ తీసుకోండి, లేదంటే నెక్స్ట్ వీక్కి 57,000 నెక్స్ట్ ఎక్స్పైరీకి బిలో తీసుకోండి పిఈ. సో నిఫ్టీ 50 కూడా 24,000 అబౌవ్ ఉంటే సిఈ,
లేదు, మార్కెట్ పెరిగితే 24,200 దగ్గరికి వెళ్తే బేరిష్ పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 14,500 అబౌవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే డైరెక్ట్ పిఈ. ఒకవేళ పెరిగితే 14,800 దగ్గర ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పిఈకి వెళ్ళండి. ఏది మార్కెట్ మిడ్ నిఫ్టీ అక్కడికి వెళ్తేనే వెళ్ళండి. సో నిఫ్టీ కూడా 26,200 అబౌవ్ సిఈ, 26,500కి రీచ్ అయితే పిఈ. ఒకవేళ మార్నింగ్ అంతా సిఈలో ఉండి ఈ ఈ సెకండ్ ప్రైజెస్ కి చిన్న కరెక్షన్ అండి, ఇంట్రాడేలో చిన్న కరెక్షన్. బిఎస్సి స్టాప్ లాస్ వచ్చి 3513 అండి స్టాప్ లాస్. సో ఇదండి, మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే, సో సో ఇక్కడ చూడండి, సెన్సెక్స్ మ్యాక్స్ రేపు మార్నింగ్ అయితే పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వారం వారం కూడా అలాగే రన్ అవుతుంది. లాస్ట్ సోమవారం పాజిటివ్లో ఓపెన్ అయితే నెక్స్ట్ డే కూడా పాజిటివ్లో ఓపెన్ అయ్యి కాసేపు మధ్యలో ఒక పిఈ వచ్చి పాజిటివ్లో క్లోజ్ అవుతూ ఉంటుంది. రేపు కనుక అలాగే జరిగితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ప్రైస్ డికే ఎక్కువ ఉంటుంది. సో ఎవరు కూడా ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేయొద్దు, అన్నెసెసరీగా యూజ్ తీసుకుంటుంది. ఎందుకంటే మామూలు డేస్లోనే ప్రైస్ డికే ఎక్కువ ఉంది. ఈ టైంలో కనుక మీరు ఎక్కువ లాట్స్ తీసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఇందాక చెప్పారు కదండి, బిఎస్సి స్టాక్ని ఫోకస్ చేసుకోండి. సో అదే ఆగస్టుకి 2026 నేను ఆగస్ట్ మంత్లో రిటర్న్స్ ఇచ్చే అంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్న స్టాక్ ఏదైనా ఉంది అంటే ఆగస్ట్ మంత్ కోసం బిఎస్సిని ఇస్తున్నాను. సో అలాగే ఇరాన్ వారు స్టాప్ అయిందా, ఈరోజు మార్కెట్ పెరగడానికి కూడా ఒక రీజన్ ఏంటి అంటే యుఎస్ఏ ఇరాన్ వారు స్టాప్ అయింది అని చెప్పి కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ ఇవి చేస్తున్నాయి. అది స్టాప్ కాదండి, హోల్డ్ అన్నమాట. సో ఆపారు. సో ఎందుకు అంటే మళ్ళీ ట్రంప్ మాట్లాడదామని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారు, కానీ ఆగేలా అయితే లేవన్నమాట. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఒక షిప్ మీద మళ్ళీ అటాక్ అయితే జరిగింది. సో ఏ క్షణంలో అయినా హెవీగా జరగవచ్చు. ఇప్పుడు ట్రంప్ గారు ఇచ్చే స్టేట్మెంట్ ని నమ్మేలా లేదు పరిస్థితి. సో ఏదున్నా మనం ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవడం బెటర్. బెటర్ థింగ్ ఏంటి అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి. ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే మీకు చాలా వరకు బెనిఫిట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బయ్యర్స్ ప్లీజ్ ట్రై టు అవాయిడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మార్కెట్లో ఉండి కొంచెం తక్కువ లాస్తో చేయండి. మీరు ఎంత ఏమి ఎనాలసిస్ ఏది చేసినా, ఏ ఇండికేటర్లు వాడినా, ఏ చార్ట్ ప్యాటర్న్స్ వాడినా మీకు తెలియకుండానే బయ్యర్స్ లాస్ట్ లోపలికి వెళ్ళిపోతారు. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో బయ్యర్స్ అయితే ఈ యుద్ధం జరిగే కొన్ని రోజులు అసలు మీరు మార్కెట్ నుండి క్విట్ అయినా కూడా అది ఒక విధంగా మంచిదే అండి. ఎందుకంటే ప్రైస్ డికే అనేది మార్కెట్ పెరుగుతున్నా ప్రైస్ సిఈ సైడ్ ప్రైస్ డికే అవుతుంది, తగ్గుతున్న ఈ సైడ్ కూడా ప్రైస్ డికే అవుతుంది. సో కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట, డిఫరెంట్ సినారియోస్లో ఉంది. ఇటువంటి టైంలో మీరు రిస్క్ అసలు ఎట్టి పరిస్థితిలో రిస్క్ చేయొద్దు. అలాగే యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దామండి. రాజా గారు, నవీన్ గారు, వాటెక్ వాబ్యాక్ 2212లో 720 ఉన్నాయి, టార్గెట్ చెప్పండి. వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ. 2212లో 720 షేర్స్. సో సార్ మీరు ఒకసారి రాజా గారు మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే అది ఆల్రెడీ అమ్మాల్సిన ప్రైస్ దాటిపోయి ఇప్పుడు పడే ప్రైస్కి వస్తుందండి. సో మీరు ఇప్పుడు అది పడే ప్రైస్ అనమాట. ఇంకొంచెం ఇది పెరిగినా దీని టార్గెట్ వచ్చి మీకు హైయెస్ట్ టార్గెట్ వచ్చి 2250 అండి, 240 అండి. ఒకవేళ ఒక 3-4 ఇయర్స్ ఆగుతాను అంటే అది 3000-4000కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాన్ని చూసుకోండి. సో విద్యా గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 100 షేర్స్ ఆఫ్ ఎన్ఐఏ సిఎల్ అట్ రేట్ ఆఫ్ 202. కెన్ ఐ యావరేజ్ ఆర్ హోల్డ్? టార్గెట్ చెప్పండి. ఎన్ఐఏ సిఐఎల్, ద న్యూ ఇండియన్ అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండి. సో ఇది 165 దగ్గర ఉంది, మీరేమో 202 దగ్గర తీసుకున్నారు. నియర్లీ ఈ 202 అనేది మీరు సెల్ చేసుకోవాల్సిన ప్రైస్. బట్ వాట్ ఎవర్ మేబీ మీరు ఇప్పుడు బై చేశారు. సో పాసిబుల్ అయితే యావరేజ్ చేసుకోండి. అది 150 దగ్గరకి నియర్లీ ఇంకొక 10 రూపీస్ పడ్డ తర్వాత యావరేజ్ చేసుకోండి. ఇప్పుడైతే వద్దు, యావరేజ్ చేసుకుంటే మీకు యావరేజ్ ప్రైస్ 175 వస్తుంది, అవుట్పుట్ దగ్గరకు వస్తుంది. లేదంటే చాలా కష్టం అవుతుంది. జీవన్ గారు, కృష్ణ కృష్ణరాజు గారు, సార్ నమస్తే అండి. వడాఫోన్ షేర్స్ 2500 13 బై చేసా, ఇప్పుడు ఏం చేయాలి? సో
వడాఫోన్ ఐడియా మీరు 13 రూపీస్ దగ్గర అసలు అది బయింగ్ ప్రైజే. సో బయింగ్ ప్రైస్ వచ్చి ఓకే అండి. ఇంకా నయం 13 దగ్గర 15 దగ్గర చేయలేదు. యాక్చువల్గా ఇప్పుడు ఇది పడడానికి రెడీగా ఉంది. పాసిబుల్ అయితే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. 2500 బై చేశారంటే మీరు 5,000 రూపాయలు లాస్ లో ఉంటారు. సో బెటర్ ఏంటంటే ఎగ్జిట్ అయిపోయి ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ తీసుకోండి. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మ, వెల్కమ్. అమరేశ్వరరావు గారు విక్రమ్ సోలార్ గురించి చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. విక్రమ్ సోలారు పరమేశ్వరరావు గారు. విక్రమ్ సోలార్ ఫండమెంటల్ గా ఇవి మంచి కంపెనీసే అండి. బట్ థింగ్ ఏంటి అంటే కరెంట్ ప్రైస్ 181 దగ్గర ఉంది. మీరు బ్రహ్మాండంగా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే బుక్ వాల్యూ ఉంది, స్మాల్ క్యాప్ కంపెనీ, ఫండమెంటల్ గా బాగుంది, చేసే వర్క్ బాగుంది, ఫ్యూచర్ కూడా దీనికి ఉందన్నమాట. సో బ్రహ్మాండంగా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ సెక్టర్ మీద నడుస్తుంది. దాంట్లో ఇది ఒక లీడింగ్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బెటర్ ఏంటి అంటే వన్ 193 193 ఎబో వస్తేనే బై చేయండి విక్రమ్ సోలార్. 193 ఎబో వస్తే బై చేస్తే మీకు టార్గెట్ 250, 300, 400 దాకా టార్గెట్ ఉంది. బట్ ఇట్ వుడ్ బి టేక్ సమ్ టైమ్ అండి, 6 months 1 year దాకా తీసుకోవచ్చు అండి. శివకుమార్ గారు హెచ్డిఎఫ్సి 859 లో ఉంది, యావరేజ్ రేట్ చెప్పండి. ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రైస్ లో యావరేజ్ చేసుకోండి హెచ్డిఎఫ్సి, ఏం పర్వాలేదు. ఎందుకంటే బయింగ్ జోన్ కి చిన్నగా వస్తూ ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఓకేనా. సో 745 అబోవ్ చేసుకోండి, అయితేనే మీకు పిక్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఫండమెంటల్ అన్ని బాగుంటాయి, మీకు తెలిసిందే. విక్రమ్ సోలార్ గురించి చెప్పండి సార్. ఓం శాంతి గారు ఇప్పుడే చెప్పానమ్మా. సో 190 అబోవ్ వస్తే కొనుక్కోండి, టార్గెట్ 300, 350 దాకా ఉంది. క్రిష్ గారు సార్ ఎంత టెక్నాలజీస్ 5950 ప్రైస్ మీద 20 షేర్స్ బై చేశారు, ప్రెసెంట్ ఎగ్జిట్ ఆర్ డౌన్ హోల్డ్ చేయమంటారా? థ్యాంక్ యూ సార్. సో ఇటువంటి ఎంటార్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ లో ట్రేడ్ చేయాలి అంటే మీరు ప్రీమియం గ్రూప్ లో ఉంటారు. సీరియస్. ఎందుకంటే ఇవి ఒక్కొక్క రోజు అప్పర్ సర్క్యూట్లు కొడతాయి, లోయర్ సర్క్యూట్లు కొడతాయి. అవి మీరు చూసుకోకుండా కనుక ట్రేడ్ చేస్తే ఉన్నాయి కూడా లాస్ అవుతాయి. సో అది కొనాల్సిన ప్రైస్, అమ్మాల్సిన ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. బెటర్ ఏంటంటే ప్రాఫిట్ లో మీరు రిస్క్ తీసుకుంటా అంటే వెయిట్ చేయండి. తీసుకోవచ్చు, 7,000 దాకా టార్గెట్ ఉంది, వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రిస్క్ వద్దు అనుకుంటే నెక్స్ట్ రేపు రేపు అప్పర్ సర్క్యూట్ కొడితే ఎగ్జిట్ అయిపోతుంది. క్రాప్ స్టార్ ఉదయ్ కుమార్ గారు, క్రాప్ స్టార్ బై చేయొచ్చా? 1 year టార్గెట్ చెప్పండి. సిఆర్ఓపిఎస్టి క్రాప్ స్టార్ ఆగ్రో లిమిటెడ్ అండి. సో 6 రూపీస్ ఉందండి, 1 year కి టార్గెట్ అడుగుతున్నారు. సో మీరు కొనాలి అంటే ఇది 9 రూపీస్ అబోవ్ కొనండి మ్యాక్స్. అసలు యాక్చువల్ గా నేను ఇటువంటి కంపెనీస్ అయితే సజెస్ట్ చేయను అనమాట. ఎందుకంటే ఇలా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్ లో పెట్టొద్దని చెప్తాను. ఎందుకంటే ఇది పెరగడం అలాగే పెరుగుతాయండి. చూడండి, 6 రూపాయల నుండి పెరిగి సీదా 7 రూపాయల దాకా వెళ్ళిపోయి 1 month లో పడిపోయింది. సో ఇప్పుడు పడుతూ పడుతూ వస్తుంది. ఇప్పుడున్న ప్రైస్ లో అయితే కొనొచ్చు. సో 8 రూపీస్ అబోవ్ వస్తే కొనుక్కోండి, 30 రూపీస్ దాకా టార్గెట్ ఉంది. అప్పారావు గారు సార్, అగర్వాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? బయింగ్ ప్రైస్ చెప్పండి, 5 years ఎంత అవుతుంది ప్లీజ్. అగర్వాల్ ఇండస్ట్రీస్, అగర్వాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్. సో 483 దగ్గర ఉందండి. మీరు 5 years టార్గెట్ అనేది పక్కన పెడితే కంపెనీ ఫండమెంటల్ గా బాగుంది, బుక్ వాల్యూ కూడా బాగుంది. స్క్రీన్ షాట్, స్క్రీన్ షాట్. సో బుక్ వాల్యూ కూడా బాగుంది, తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో కాకపోతే బెటర్ ఏంటి అంటే 500 అబోనే తీసుకోండి, టార్గెట్ 1000 దాకా ఉందండి, తీసుకోవచ్చు. దీనికి ఎసెట్ ఏంటంటే మంచి బుక్ వాల్యూ ఉందండి, తీసుకోవచ్చు. జూలియన్ ఆగ్రో 3 years టార్గెట్ చెప్పండి. సో రవి గారు, జూలియన్ ఆగ్రో ఇన్ఫ్రాటెక్ 1.28 ఉందండి. సో 3 అంటే ఈ మధ్య కాలంలో వెళ్తే 5 నుండి 50 రూపీస్ వరకు టార్గెట్ ఉందండి. సో రాజు గారు సార్, ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ 5 years టార్గెట్ చెప్పండి. 5 years అయితే నేను ఈజీగా 200 నుండి 1000 రూపీస్ మధ్యలో ఇస్తాను. హాయ్ సార్, అబౌట్ ఎన్ఐఐటి షేర్ అండ్ వాల్యూషన్స్. సో ఆర్ఎక్స్ మెక్ గారు, ఎన్ఐఐటి లిమిటెడ్
రూపీస్ దగ్గర ఉందండి. సో ఫండమెంటల్లో కూడా ఓకే. మరి అంటే స్టాక్ మంచిదే, కంపెనీ మంచిదే, వర్కింగ్ అంతా కూడా ఓకే. ఎవ్రీథింగ్ కూడా బాగుందండి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళకి ఆర్ఓఈ రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఉంది. మీరు కొనాలి అంటే కొనొచ్చు. సో టార్గెట్ కూడా వచ్చి 120 దాకే టార్గెట్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇది పెరగడానికి మీకు సంవత్సరాలు టైం పడుతుంది. అంత ఓపిక ఉంటే మాత్రమే కొనండి. శ్రీ శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హెచ్సిఎల్ టెక్నాలజీ బై చేయొచ్చు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1295. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ బై చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. కంపెనీ కూడా అంతా బాగానే ఉంది. సో ఇది 1310 రూపీస్ అబోవ్ వస్తేనే బై చేయండి. సో టార్గెట్ వచ్చి మీకు 1350, 1400, 1500, 1600 దాకా టార్గెట్ ఉందండి. మోక్షశ్రీ గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. రాజా గారు, సార్ ఓఎఫ్ఎస్సి డైలీ అప్పర్ ట్రెండ్ లో ఓఎఫ్ఎస్ ఏదండి, ఓఎఫ్ఎస్ఎస్ వరాకిల్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ గుడ్ ఆర్ బ్యాడ్ టు ఎంటర్ నౌ, షార్ట్ టర్మ్ ప్లీజ్ ఎంటర్. కంపెనీ గుడ్ ఇప్పుడు ఎంటర్. ఇప్పుడు ఎంటర్ అయితే మాత్రం చాలా అన్నెసరీగా లాస్ అవుతారు. సో భానుచందర్ గారు, సార్ టాటా స్టీల్, ఓలా ఎలక్ట్రిక్ ఏది బెటర్ సార్? యాక్చువల్గా రెండు కూడా మంచి కంపెనీసే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఫండమెంటల్గా కనుక చూసుకుంటే మాత్రం టాటా స్టీల్ బాగుందండి. సో టాటా స్టీల్ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా కూడా టాటా స్టీల్ అనేది బాగుంది. అండ్ గ్రోత్ కూడా స్లోగా గ్రోత్ పెరుగుతుంది. లాస్ట్ 1 yearతో పోలిస్తే ఈ 2-3 monthsలో మాత్రమే అది మంచి రిటర్న్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో మీరు కావాలి అంటే టాటా స్టీల్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంత అమౌంట్ పెట్టే బదులు మీరు మినిమం టాటా స్టీల్ అయితే 500 నుండి 1000 దాకా వెళ్తుంది, బట్ టైం పడుతుంది. సో అలాగే దీన్ని కూడా మీరు ఓలా ఎలక్ట్రిక్ని కూడా తీసుకోవచ్చు అండి. సో ప్లాన్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మీకున్న ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో రాయండి. సో అలాగే ఇంకొక 2-3 daysలో ఆగస్టు బ్యాచ్ కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆగస్టు బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మన నెంబర్కి కాల్ చేసి స్లాట్స్ అవి ఫిల్ చేసుకోండి అనమాట. ఒకవేళ మీకు ఆగస్టులో కుదరకపోతే ట్రైనింగ్ సెప్టెంబర్కి ప్లాన్ చేసుకోండి. సెప్టెంబర్లో ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో లేదు మీరు ఆగస్టులో జాయిన్ అయితే సెప్టెంబర్లో కూడా వెళ్ళొచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ స్లాట్ బుక్ చేసుకోండి. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బై.